హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం. డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ 3వ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయ్ కుమార్ అధ్యక్షతనలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ సమీపంలోని ఎండూరు హైట్స్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కొద్ది నిమిషాలు భారత పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్ ఆత్మశాంతి కొరకు మౌనం పాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో తమ అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, దానిలో భాగంగా ఇప్పుడు కోనసీమలో ఏర్పాటు చేశామని తెలిపారు. 240 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్న తమ అసోసియేషన్లో అధిక శాతం మా సభ్యులు హాజరయ్యారని తెలియజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి తీర్మానించారు. తదుపరి సమావేశం సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారం తిరుపతిలో నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించిన ట్రెజరర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బులియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ జైన్ ను విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. అసోసియేషన్ సభ్యులు తమ అసోసియేషన్ పెద్దలను ఘనంగా సన్మానించి మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపా ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, రాష్ట్ర కార్యదర్శి బిఎంఆర్ శంకర్, అమలాపురం పట్టణ అధ్యక్షుడు మేడిసేల త్రిమూర్తులు, కార్యదర్శి నాయుడు నాని, సభాకులు కృష్ణ, వాసిరెడ్డి యేసు, బాణం సత్యబాబు, చింతలపూడి సత్యబాబు తదితర అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు ఫిల్అప్ చేయాల్సిన ఫార్మాలిటీ ఏమైనా ఉంటుందా, లేకపోతే అంటే మనకి నోటీస్ ఇచ్చి వస్తారా, లేకపోతే వాళ్ళందరూ కాకుండా కాంట్రిబ్యూషన్ చెల్లించే విషయంలో కూడా అందరూ కూడా శ్రద్ధ వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ గారు, మన జ్యువెలరీ షాప్ వాళ్ళకి అందరికీ ఎఫ్టీ ప్రాబ్లం ఉంది. ఈ ఎఫ్టీ ఇంతకుముందు బంగారం నలుపు బంగారం అందరూ కొనుగోలు చేసి ఆల్రెడీ చెప్పడానికి అవసరం లేకుండా పేపర్ పైన అని చెప్పి పెద్దగా పోస్టర్ పెట్టేశాను. మీరు సేవ్ చేసుకోలేదు సార్, మీరు చేశారు మర్చిపోదు సార్. డౌట్ డి ప్రభాకర్, ఈసీ మెంబర్, ఏపీ అసోసియేషన్. కురపాటి సతీష్ చంద్రబాబు, ఈసీ మెంబర్, నెల్లూరు. శాంతిలాల్ గారికి మనస్ఫూర్తిగా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటాయి. మనకన్నా ఇంత బలంగా ఉన్న అసోసియేషన్ మంది ఒకటే. రాయలసీమ నుంచి, ఇటు పక్క నుంచి, కృష్ణగోదావరి నుంచి, శ్రీకాకుళం, భారతపురం నుంచి, ఇచ్చాపురం నుంచి వస్తుంది. నెంబర్లు వస్తున్నారంటే మన అసోసియేషనే గోల్డ్ అసోసియేషన్ తో బలంగా ఉన్నట్టు. ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కపిలవాయి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. 4 నెలలకు ఒకసారి మా గోల్డ్ మర్చెంట్స్ 28 జిల్లాల్లో ఒక్కోసారి మీటింగ్ పెడతాం. ఈ రోజున కోనసీమ జిల్లా అమలాపురం బంగారం వ్యాపారస్తులు అందరూ మా అమలాపురంలో పెట్టండి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ రోజున
అనంతపురం, చిత్తూరు, పలాస, శ్రీకాకుళం, అనకాపల్లి, వైజాగ్ దాదాపుగా 28 జిల్లాల్లో 26 జిల్లాల నుంచి కూడా వచ్చారు. ఇంత అసోసియేషను ఇంత పటిష్టంగా ఉండటం ఆంధ్రప్రదేశ్లో మా గోల్డ్ మర్చెంట్స్ అని నేను ప్రణాళికాబద్ధంగా చెప్తున్నాను. ఎందుకంటే మరి వాళ్ళ మీటింగ్ అంటే దాదాపు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వరకు 240 మంది ఉన్నాం. అన్ని ఊళ్ళ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీటింగ్ కూడా తిరుపతి సెప్టెంబర్ 14 ఆదివారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అమలాపురం బంగారు వ్యాపారస్తులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ రకంగా గ్రాండ్గా చేసేందుకు మా ఏపీ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ శాంతిలాల్ జైన్, చీఫ్ ఆర్గనైజర్. ఇవాళ అమలాపురంలో ఏపీ బాడీ మీటింగ్ జరిగింది. ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్లో తీర్మానాలు చేసేది కూడా మన అసోసియేషన్ అభివృద్ధి ఏ విధంగా చేయాలా, సభ్యులకి ఇబ్బంది లేకుండా ఉండాలా, ప్రతి సభ్యులు కూడా బాగా వ్యాపారం చేయాలా, ఆఫీసర్లు ఒత్తిడి ఉండకూడదు. కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని మేము పనిచేస్తున్నాము. కాబట్టి మనం ఆఫీసర్ లేకుండా రాకుండా దానిగా మనం పూర్తి స్థాయిలో అందరం ఏకమై మాట్లాడి వాళ్ళతో చెప్పి ట్యాక్సులు ఎంతో కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మేము మాత్రం ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మా అభివృద్ధి కోసంగా మేము మళ్ళీ ఈ మీటింగ్స్ పెడుతున్నాము. ప్రతి 3 నెలలకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. నా 26 జిల్లాల నుంచి ఈరోజు కూడా సుమారు 150 మంది దాకా వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను అనిల్ జైన్, ఏపీ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ ట్రెజరర్ని. యాక్చువల్గా ఈరోజు ఈ మీటింగ్కి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా పెద్దల ఇద్దరికి, అలాగే మా ఏపీ బులియన్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు చెప్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా చక్కటి విషయాలు ఇక్కడ చర్చించుకుని మా అసోసియేషన్ని అభివృద్ధి ఎలా చేయాలో అనే పలు అంశాల మీద ఒక శాశ్వత బిల్డింగ్ కూడా మేము ప్లాన్ చేయడానికి ఈ మీటింగ్లో ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఫండ్స్ని ఏ రకంగా కూడా మనం తీసుకోవాలి అనే అంశాలు కూడా చర్చించుకుని ఈ మీటింగ్లో 3 నెలలకు ఒకసారి మా నివేదిక ఏదైతే ఉందో మా సభ్యులందరికీ తెలియపరిచి ఒక పటిష్టంగా ఫ్యూచర్లో కూడా ఈ అసోసియేషన్ని చాలా పటిష్టంగా ఉంచాలనే ఉద్దేశం మీద ఈ మీటింగ్ జరిగి ఫ్యూచర్లో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తూ మా సభ్యులందరికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తూ నడిపిస్తామని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.